హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ది లవర్ స్టారోకి స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే గైడెన్స్ ఏంటంటే యూనివర్స్ నుంచి మీ కెరియర్ ఎలా ఉంది అనే దానికి నేను చెప్తానండి. నేను ఇక్కడ 2 పైల్స్ అయితే పెడతాను. తరువాత ఏంజల్ గైడెన్స్ని కూడా మీకు ఇస్తాను ఎలా ఉండాలి అనేది. డియర్ యూనివర్స్, ప్లీజ్ నా వీడియోని సపోర్ట్ చేస్తారని, లైక్ చేస్తారని, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారని, మీకు ఏమైనా ప్రైవేట్ రీడింగ్లు కావాలి అంటే కామెంట్లో కింద పెట్టండి. నేను మీకు చెప్తాను ఎలా అప్రోచ్ అవ్వాలనేది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. యూనివర్స్, ఏంజల్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క కెరియర్ ఎలా ఉంది చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క కెరియర్ ఎలా ఉంది? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క కెరియర్ ఎలా ఉంది? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క కెరియర్ ఎలా ఉంది? కెరియర్కి గైడెన్స్ ఇవ్వండి. ఎవరైతే నా వీడియో వాచ్ చేస్తున్నారో, ఎవరైతే నా వీడియో వాచ్ చేసి ఉన్న వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క కెరియర్కి గైడెన్స్ని ఇవ్వండి. డియర్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ చేయండి. ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వ్యూవర్స్ వాళ్ళ యొక్క కెరియర్కి గైడెన్స్ ఇవ్వండి. నేనైతే చెప్పాలనుకుంటున్నాను. పైల్ 1 వాళ్ళకి, పైల్ 2 వాళ్ళకి ఇవ్వండి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి హెర్మిట్ అండి. ఎవరో ఒక పర్సన్ అయితే, ఎవరో చూస్తున్న వ్యూవర్స్లో ఒకరైతే కొందరు బాగా హర్ట్ అయ్యి డల్ అయ్యి ఉన్నారండి. వాళ్ళకి జీవితంలో అసలు ఆశ అనేదే లేకుండా పోయింది. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే మంచి వెలుతురు అనేది మన కోసం ఒకటి ఉంటుంది. చీకటి వచ్చేటప్పుడు వెలుగు ఎలా వస్తుందో, చీకటి వెళ్ళిపోయిన తర్వాత ఆ వెలుగు నా లైఫ్లోకి వస్తుందనే నమ్మకంతో అలా ఉంటున్నారండి కొందరైతే. ఇదిగోండి, నేనైతే 2 పైల్స్ పెట్టాను. మీకు ఫస్ట్ పైల్ అండి ఇది సెకండ్ పైల్. మీకు ఏ పైల్ చూస్ చేసుకోవాలనిపిస్తే ఆ పైల్ని చూస్ చేసుకోండి. ఇది ఫస్ట్ పైల్, ఇది సెకండ్ పైల్. ఓకేనా? మీ కెరియర్ ఎలా ఉండబోతుందో నేను చెప్తానండి. ఫస్ట్ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళ కెరియర్ ఏందో చూసేద్దాం. మీరు ఒక ఆఫర్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఏదో ఒకటి మీ జీవితంలో అది బాగా జరగాలి అని, ఒక స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళాలి, అది చెయ్యాలి, దాన్ని ఎలా అయినా దక్కించుకోవాలి అని అయితే మీరు ఉన్నారు. కాకపోతే ఇక్కడ మీ థాట్స్లోనే మీరు ఏమంటారు, లాక్ అయిపోయి ఉన్నారండి. మీకు తెలుసు ఎలా చేస్తే ఇలా అవుతుంది అని. మీకు చాలా తెలివి ఉంది అండ్ ఆలోచించే విధానం కూడా కరెక్టేనండి. మీరు ఏదైనా స్ట్రాంగ్గా నిలబడి చేయగలిగే పర్సన్ కూడా మీరు అనుకుని చేస్తారు. మీకు అనుకునే దానికి రిజల్ట్ కూడా మంచిగా వస్తుంది. కానీ ఎందుకో అలా చేస్తే లాక్ అయిపోతానేమో అన్నట్టు మీకు మీరే, అలా చేస్తే ఇంకేమవుతుందో అన్నట్టు మీకు మీరే మళ్ళీ సందిగ్ధంలో పడిపోయి చేయడానికి రెడీగా ఉండట్లేదండి మీరు. కానీ మీకు అది చేస్తే సక్సెస్ ఉంటుందండి. మీ కెరియర్లో ఏదైనా అది రిలేషన్షిప్ అవని, జాబ్ అవని, ఏమవని, అది హెల్త్ విషయంలో అయితే మీరు బాగానే ఉన్నారండి. ఏదో ఒక విషయంలో ముందు వెనక చూసుకోకుండా అన్లాక్ అయినట్టు అయితే అనిపిస్తుందండి నాకు. మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయండి మీకు. మీరైతే ఒక మంచి స్ట్రాంగ్ వ్యక్తి అండి. మీరు చెప్పిందే చెయ్యాలి అని అందరినీ కంట్రోల్ పెట్టే ఇది స్టామినా కూడా మీకు ఉంటుంది. కాకపోతే ఏది చేయాలనుకుంటారో దానికి చేసేటప్పుడు మీకు మీరే స్ట్రక్ అయిపోయి అన్లాక్ అయిపోయినట్టు ఊహించుకుంటున్నారండి. కానీ మీరు స్ట్రాంగ్గా ముందుకు వెళ్తే మీకు ఒక అద్భుతం అనేది జరుగుతుంది. మీ లైఫ్లో ఏది కావాలనుకుంటుంది. ఒక జాబ్ ఆఫర్ కావాలని అనుకున్న జాబ్ ఆఫర్ కూడా వస్తుందండి. మీ హెల్త్ అయితే బాగుందండి. చూద్దామా మరి మీకు ఏంజల్ గైడెన్స్ ఏమి ఇస్తారో చూద్దాం.
డియర్ యూనివర్స్, డియర్ ఏంజల్స్, ఫస్ట్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్న మా వ్యూవర్స్కి కెరియర్ గురించి మీరైతే ఏం గైడెన్స్ ఇస్తారు? డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, ఏంజల్స్, ప్లీజ్ 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 నాకైతే ఒక గైడెన్స్ అయితే ఇవ్వండి. ఫస్ట్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఎవరైతే వ్యూవర్స్ నా వీడియో చూస్తున్నారో వాళ్ళకి మీరు ఒక గైడెన్స్ అయితే ఇవ్వండి. అన్లైక్లీ, అదే మీరు అన్లైక్లీ, ఎస్, అదే చెప్పాను కదండి. మీరు ఏదో ఒక విషయం మీరు చేయగలిగే శక్తి అన్నీ మీకు ఉన్నాయండి. కానీ మీకు మీరే స్ట్రక్లో ఉండిపోయినట్టు మీ థాట్సే, అంటే మీకు అది ముందుకెళ్తే ఇలా అవుతుంది, అది నాకు వచ్చేస్తుంది అని కూడా మీకు తెలుసు. కానీ మీకు మీరే మీ థాట్స్లో బ్లాక్ అయిపోయి ముందుకు వెళ్ళట్లేదండి. అందుకే ఇది అన్లైక్లీ వచ్చింది, తర్వాత ఎస్ వచ్చింది. మీరు అనుకున్నది అయితే అవుతుందండి. మీ కెరియర్ ఈసారి అయితే బాగుంది. ఇంకా చెప్పాలంటే మీ థాట్స్లోనే ఉంది బ్లాకేజ్ అనేది, అంతే. ఇప్పుడు సెకండ్ ఫైల్ చూద్దామండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 10 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ వాండ్స్. సరే, ఈ సెకండ్ ఫైల్ ఎవరైతే చూస్ చేసుకున్నారో మీ కెరియర్ అయితే మీకేదో మీ లైఫ్లో మీరైతే మీ కెరియర్లో దేనికో ఒక దానికి బాగా నీకు కావాలి అని వెయిట్ చేస్తున్నారండి. దానికోసం అలసిపోయి కావాలి కావాలి, అది రావాలి రావాలి అని ఏదో బాగా మీ జీవితంలో ఒక దాని గురించి మీరు బాగా వెయిట్ చేస్తున్నారండి. అదైతే మీ లైఫ్లో ఖచ్చితంగా అయ్యే ఛాన్స్ దగ్గరికి అయితే వచ్చిందండి. మీ కెరియర్లో మీరు దేని గురించి అయితే ఎప్పటికవుతుంది అన్నట్టు, అయ్యో నా లైఫ్ ఇంతేనా, ఇంకా నేను అనుకున్నది ఇంతేనా అని, అది ఏదైనా రిలేషన్షిప్లో అవ్వచ్చు, జాబ్ పరంగా అవ్వచ్చు, మీరు దేని గురించో ఒక దాని గురించి ఎదురు చూస్తుంటే మాత్రం మీకు ఇప్పుడు ఆ లైఫ్ అనేది చేంజ్ అయ్యిందండి. మీ దగ్గరికి మాత్రం మీరు అనుకున్నది మాత్రం వస్తుంది, మీరు సాధిస్తారు. మీ హెల్త్ పరంగా అయితే మీకు ఏం ఇష్యూస్ లేవండి. కాకపోతే కొంచెం హెల్త్ గురించి ఎవరైనా చూస్తుంటే కొంచెం రెస్ట్ తీసుకోవాలి అంతేని. ప్రెగ్నెన్సీ వాళ్ళు చూస్తుంటే ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ కూడా ఉందండి. ఎవరైనా కొందరు వెయిట్ చేస్తుంటారు తాత ముత్తాతల ఆస్తి రావాలి అని. అలాంటివి రావాలి, నాకు ఆ ఆస్తి ఎప్పటి నుంచో రావడం లేదు, వస్తే బాగుండు అని ఆలోచించిన వాళ్ళు కూడా తప్పకుండా ఆస్తులు కూడా, అలాంటి స్థిరాస్తులు కూడా మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ఏదైనా కానీ మీరు ఒక దాని గురించి బాగా అలసిపోయి వెయిట్ చేస్తుంటే తప్పకుండా అది చేంజ్ అయ్యి మీ దగ్గరికి అయితే అది వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ఎవరైతే సెకండ్ ఫైల్ చూస్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రం అది కంప్లీట్గా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. దగ్గరలోకి ఆ కంప్లీషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉందండి. మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు దేంట్లో అయినా, ఏదనుకోయి ఉన్నా. ఓకేనా? సెకండ్ ఫైల్కి అయితే ఏంజల్ గైడెన్స్ చూసేద్దాం. డియర్ ఏంజల్స్, యూనివర్స్, ప్లీజ్ మాకు గైడెన్స్ అయితే ఇవ్వండి. సెకండ్ ఫైల్ ఎవరైతే చూస్ చేసుకున్నారో మా వ్యూవర్స్ వాళ్ళకి మీ యొక్క గైడెన్స్ అయితే ఇవ్వండి. సెకండ్ ఫైల్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి మీ గైడెన్స్ అయితే ఇవ్వండి. సెకండ్ ఫైల్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వ్యూవర్స్ వాళ్ళకి ఒక గైడెన్స్ అయితే ఇవ్వండి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఎస్, మీకు కూడా ఎస్ వచ్చిందండి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అండి. మీరు ఒక విషయం గురించి ఏదో చేంజ్ అవుద్ది, అది వస్తుంది అంటున్నాను కదా, తప్పకుండా అది వస్తుందండి. మీరు డిలే అయిపోకుండా దాని గురించి మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అది తప్పకుండా అవుతుంది. మీ కెరియర్ అయితే బాగుందండి. మీరు కెరియర్లో అదే మీ లైఫ్లో ఏదో కావాలి అని నిరాశగా అయితే, అయ్యో నాకు ఇది ఎప్పటికీ రాదా అన్నట్టు నిరాశగానే చెందుతుంటే మీకు వచ్చే ఛాన్సులు దగ్గరికి వచ్చిందండి. ఏదైతే రాదు అని అనుకుంటున్నారో, వెయిట్ చేస్తున్నారో అది దగ్గరికి అయితే వచ్చేసింది. ఇది మాత్రం నేను చెప్పగలను. థ్యాంక్ యూ అండి నా వీడియోని వాచ్ చేసినందుకు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.